జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా దివ్యాంగులకు మొండి చేసి చూపించాడు. దివ్యాంగులు ఒక్కట ఇవ్వకపోగా దివ్యాంగులు కరెంటు బిల్లు పెరిగిందా, కరెంటు బిల్లు 300 యూనిట్లు పెరిగినాయి అని దివ్యాంగులు వృద్ధులు ఉంటే పెన్షన్ తీసేశాడు. దివ్యాంగులు పెళ్లి కానుకిస్తానని 3.5 సంవత్సరాల తర్వాత చదువుతో సంబంధం పెట్టాడు. అదేవిధంగా చదువుతో సంబంధం పెట్టి ఈ రకంగా పెళ్లి కానుక ఆపేశాడు. దివ్యాంగుల పరంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమై ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాంటిది కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాక్షస ప్రభుత్వం కావాలా అని చెప్పి మేము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానీ నా ఒక్క దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెల్ని అడుగుతూ ఉన్నా. దివ్యాంగులందరూ కూడా ఒక ప్రభుత్వాన్ని మారవటానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. వేచేసిన నరేంద్రవరం గారు పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నాడు. వారిద్దరిని కూడా మేము గెలిపించుకుంటాం. నరేంద్రన్న కదిలాడు చూడు, బాపట్ల అభివృద్ధి లక్ష్యంగా నేడు